గాక. హల్లెలూయా. మరి ఈ మొదటి ఆదివారము దేవుడు మనల్ని తన పరిశుద్ధ రక్తంలో పవిత్రపరిచి తన సంఘములో ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. మరి ఈ దినము మనము ధ్యానం చేయబోయే అంశము అన్య జనులలో మన సాక్ష్యము అనే ఒక మంచి లేఖన భాగాన్ని మనము పరిశీలన చేద్దాం. ఎందుకని ఈ మాట నేను చెప్తానంటే, పేతురును మిగిలిన శిష్యులను ప్రభువు ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయమంటే వారు ప్రార్థన చేయకుండా వారి నిద్రకును సోమరితనానికి వారి చోటిచ్చి యేసేను విడిచిపోయారు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడడానికి కారణము కూడా ఆ ప్రార్థనలేమి, యేసుతో సహవాసం చేయలేని ఆ గొప్ప అనుభవము దూరం చేసుకోవడం వల్ల ఏమైందంటే, పేతురు విషయంలో యేసయ్యతో 3.5 సంవత్సరాలు గడిచి కూడా ఆయన మహిమ తెలిసి కూడా ఆయన యొక్క కార్యాలన్నీ తెలిసి కూడా ఏం చేయబడ్డాడంటే 3 సార్లు అబద్ధానికి తన శరీరాన్ని తన జీవితాన్ని అప్పచెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ దినాల్లో కూడా చాలామందికి అటువంటి ఆలోచన లేక, ఎటువంటి ఆలోచన లేక, యేసయ్య ప్రార్థన అంటే, దేవుని ప్రార్థన అంటే అవగాహన లేక తమ జీవితాలను అబద్ధాలకు అప్పచెప్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. లోకం కనిపించేదంతా కూడా అబద్ధమే. మీరు ఎంత దూరం తిరిగినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ లోకంలో కనిపించేదంతా కూడా ఏంటట? అబద్ధమే. ఎలాంటి అబద్ధం అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఇది నిత్య నరకాగ్నికి తీసుకుపోయే అబద్ధం. మీకు కంటికి కనిపించేదంతా మోసం. ప్రతిదీ కూడా లయమైపోతుంది. నువ్వు ప్రేమించే నీ తల్లిదండ్రులు, నువ్వు ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే నీ భార్య లేదా నీ భర్త, లేదా అంతకంటే ఎక్కువైన మన పిల్లలు ఏదో ఒక రోజు మనల్ని విడిచి వెళ్ళిపోతారు, లేకపోతే మనమే వారందరినీ విడిచి వెళ్ళిపోతాం. కానీ శాశ్వతమైనది అవుతుంది, అదే యేసయ్య ప్రేమ. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మనము సోమరిపోతుల్లా ఉండకూడదని, నిద్రపోతుల్లా ఉండకూడదని, ఏమండి, దేవుడు అనేక మార్లు హెచ్చరిస్తూ, అనేక మార్లు చేస్తూ, అసలు అన్ని జనుల్లో నీ సాక్ష్యం ఎలా ఉండాలి? అన్య జనులు అంటే దేవుని వాక్యం తెలియని వారు. ఈ దినం ఇప్పుడు ఆదివారం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. చాలామంది అడుగుతారు, నువ్వు ప్రార్థనకి ఎందుకు వెళ్ళలేదని బయట కనిపించినప్పుడు. ఏమైనా సమాధానం చెప్తారు? ఏ నీరసమనో, లేకపోతే కాలు నొప్పునో, చేయి నొప్పునో, లేకపోతే ఏదో వంక, ఏదో ఒకటి మనము చెప్తూ ఉంటాం. కానీ ఆ సాక్ష్యం ఎలా బయలుదేరుతుందంటే, అక్కడి నుంచి అది దేవుని నామానికి అవమానంగా బయలుదేరుతుంది. వీళ్ళు దేవుడు స్వస్థపరుస్తాడంట. స్వస్థపరిచే దేవుడి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళట్లేదు అనారోగ్యంతో ఉండి? అంటే వీళ్ళ దేవుడు స్వస్థపరిచే దేవుడు కాదా అని వాళ్ళు మనమే ఆయన సాక్ష్యానికి తుప్పు పట్టించేవారిగా మనము ఉంటూ ఉన్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకొని ప్రభుపేట మీకు తెలియజేయబడుతున్న ఈ సాక్ష్యంలో మీరందరూ కూడా చాలా జాగ్రత్తైన విషయాలు, కొన్ని విషయాలు నేర్చుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి దినాల్లో విశ్వాసులను పట్టి పీడిస్తున్న ఒక రుగ్మత ఏంటంటే నిద్రపోతుతనము. అంటే 6 అయినా 7 అయినా 8 అయినా 10 అయినా లేవలేకపోవడం, అది ఏ రోజో గుర్తు లేకపోవడం, అసలు ప్రభు అంటే ఆలోచన లేకపోవడం, ఇదంతా ఏం చేస్తుందంటే మన సాక్ష్యాన్ని ఏం చేస్తుందంటే పాడు చేస్తే దానిగా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నప్పుడు మనకి కొన్ని విషయాలు జాగ్రత్తగా అర్థమవుతాయి. అసలు మన జీవితాల్లో మీకు తెలుసో తెలీదో దరిద్రత లేకపోతే దారిద్ర్యము ఎందుకు వస్తుందో తెలుసా? ఏంటిలో అయితే సక్రమంగా పనిచేయని భర్త ఉంటాడో, సక్రమంగా పనిచేయని భార్య ఉంటుందో, సక్రమంగా పనిచేయని బిడ్డలు ఉంటారో, ఆ ఇంటిలో ఏముంటుందండి? దరిద్రం ఉంటుంది, దారిద్ర్యత ఉంటుంది. దీన్ని మనుషులు నిందించడము, దేవుని నిందించడము, లేకపోతే రకరకాలుగా ఆ ఆలోచన కలిగి ఉండడం అన్నది అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఒక లేఖన భాగం చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది. సామెతల గ్రంథం నుంచి 6వ అధ్యాయము
సామెతల గ్రంథం నుంచి 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతుంది. 9వ వచనం. సోమరి, ఎందాక నీవు పడుకుని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయిన వాడినన్నా లేపొచ్చట కానీ పడుకున్నట్టు నటించిన వాడిని లేపలేమంట. దేవుని మనకి స్తోత్రం. అంటే చనిపోయిన వాడిని ఎలా లేపొచ్చు? ఏ ప్రార్థన చేసో లేపొచ్చు. కానీ చనిపోకుండా పడుకున్నట్టు నటిస్తాడు చూసారా, ఆయన్ని లేపడం మాత్రం ఎవరి దళం కాదు. దేవుని మనకి స్తోత్రం. నేటి దినాల్లో నేటి సంఘాల్లో అదే జరుగుతుంది. సోమరి, నువ్వు ఎందాక నిద్రపోతావు. సోమరి, నువ్వు ఏం చెప్తున్నాడండి? ఎప్పుడు నిద్ర లేచెదవు. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నీవనుకొనుచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మా సేవకుల్లో కొంతమంది మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విధానం కలిగి ఉంటారు. ఆ విధానం కలిగి ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మీ సంఘంలో అందరూ ధనికులేనండి అని అడుగుతారు. మీ సంఘంలో ఎంతవారు పేదవారు ఉన్నారని అడుగుతుంటారు. మీ సంఘంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారని అడుగుతుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక ఆలోచనతో అడుగుతారు. కొంతమంది సంఘం ఆదాయం తెలుసుకోవడానికి అడుగుతారు, లేకపోతే సంఘం యొక్క విధానాలు తెలుసుకోవడానికి, అంటే ఎంతమంది బలహీనలు ఉన్నారు, ఎంతమంది బలవంతులు ఉన్నారని తెలుసుకోవడానికి అడుగుతూ ఉంటారు. నేను చెప్తూ ఉంటాను, మా సంఘంలో అందరూ కూడా పేదవారే అని చెప్తారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఒకవేళ ఆస్తిలో బాగా ధనవంతులేమో కానీ ఒకవేళ ఒక్కొక్కరు ఆత్మీయుతులు అందరూ పేదవారని చెప్తూ ఉంటారు. ఎందుకని ఈ మాట నేను చెప్తున్నానంటే, మనం ఆలోచన కలిగి ఉండాలి. మన దరిద్రతకు ఏంటి ప్రామాణికము మీ అందరికీ తెలుసు. దేవుని వాక్యాన్ని బట్టి మరలా చెప్తాను, మీ అందరికీ ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఏ ఇంటిలో అయితే పని చేయని వారు ఉంటారో ఆ ఇంట్లో ఏమవుతుందట, అది మీ అందరికీ తెలుసు. అలాగే దేవుని ఇంటిలో ఎవరైతే మెలకువగా ఉండరో, ఎవరైతే ఆ తగిన శక్తి సామర్థ్యాలను ఉపయోగించరో వారేంటట, వారి కుటుంబాలకు ఏమొస్తుందని చెప్తున్నాడు దేవుడు? దరిద్రత వస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదండి, ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. లేమంటే అర్థమేంటి? ప్రతిదానికి, ప్రతి అవసరతకి ఇబ్బంది పడడం లేము. దేవుడు అలాగా అనుకోవట్లేదు. దేవుడు ఒక ధనవంతుడైన తండ్రి ఉన్న ఈ కుమారుడు ఈ కుమార్తె అయినా సరే, ఏమండి, అన్ని విషయాలు ఇబ్బంది పడతారా? పడరు కదా. ఏ విషయానికి ఇబ్బంది ఉండదు కదా. మరి ఎందుకు ఇబ్బంది వస్తుంది? మన తండ్రి ఏమైనా భేదవాడా? మన తండ్రి ఏమైనా ధనవంతుడు కాదా? మన తండ్రి దగ్గర ఏమీ లేదా? అంటే తండ్రి దగ్గర సమస్తం ఉన్నాయి, కానీ పుచ్చుకోవడానికి ఏమైందంటే మనము భేదవారుగా కనిపిస్తూ ఉన్నాం. దేవుని మనకి స్తోత్రం. లోకంలో చాలామంది అభినందనలు వేస్తూ ఉంటారు మన మీద. వాటన్నిటినీ తట్టుకుంటున్నాం, కానీ అసలైన మార్గం ఏంటో కనుక్కోలేకపోతున్నాం. సోపానం ఏంటి ఎదగడానికి, ఆ మెట్లు ఏంటి తెలుసుకోవడానికి మనకు ఆ యొక్క కృషి మనలో ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా కిందకి చదివితే మీకు ఒక చక్కని మాట కనబడతా చూడండి. 6వ వచనం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకుని కోత కాలమందు ధాన్యము కూర్చుకొనను. దేవుని నామానికి స్తోత్రం. ఏ ఆహారం కొరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? జ్ఞాని అయిన సొలొమోను ఏ ఆహారం కొరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆలోచన చేస్తే,
సొలొమోనుకి ఇటువంటి ఆపద తన జీవితంలో ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే తన తండ్రి రాజు, తను రాజు, తన పిల్లలు రాజకుమారులు. మరి ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు? ఏ కాలమందు ఆహారం అవసరం? రాబోవు కఠిన కాలమందు ఏం కావాలట? ఆహారం అవసరం. కాబట్టి సోమరి చీమల యొద్దకు వెళ్ళమని ఎందుకు చెప్తున్నాడంటే, భూలోకపరమైన ఆహారం సంపాదించుకోమని ఇక్కడ కాదు. ఎందుకంటే అది తెలియని వాడు సాధారణంగా ఎవడు ఉండడు. ఎక్కడో నూటికి ఒకడో ఇద్దరు భూలోకపరమైన ఆహారం మీద కూడా ధ్యాస లేకుండా సోమరితనంగా ఉంటారు. కుటుంబాలను వదిలేసి కుటుంబాలను పట్టించుకోకుండా ఉంటారు. 90% అలా లేదు. కానీ మరి ఏ ఆహారం కొరకు ప్రభువు మాట్లాడుతున్నాడంటే, అధికమైన సంపాదన కోసం ఆశపడి దేవుని సమయాన్ని కూడా దానికే వెచ్చించే వారిలో చాలామంది ఉన్నారు. కానీ ప్రభు ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు, వెళ్ళి నేర్చుకో. ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? అది ఎక్కడైతే నేర్పబడుతుందో, అది ఎక్కడైతే నీకు తెలియచేయబడుతుందో, ఒక చోట పలానా చోట ఉద్యోగ అవకాశం అని తెలుస్తుంది. ఏం చేస్తాం? పరిగెట్టుకుంటూ వెళ్తాం ఆ ఉద్యోగాన్ని మనం సంపాదించుకోవడానికి. ఒక చోట ఉచితంగా ఏదో ఒక మందులు వేస్తున్నారు, లేకపోతే ఒక హాస్పిటల్ పెట్టారు, ఉచితంగా అక్కడ చూస్తారని బతికి అక్కడ మనం పరిగెట్టుకుని వెళ్తాం. ఎందుకని? ఆ విధమైన ఏదో ఒక సులాభం. మరి ఇది దేవుడు తన జీవాహారం కోసం చెప్తున్న ఈ మాటలను బట్టి మనం ఎందుకు అలాగా ఉండలేకపోతున్నామని ప్రభుపేట మీకు ఆలోచన కలిగితే, చాలా రకాలైన మాటలు దేవుడు మన యందు ఉంచి ఉన్నాడు. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సోమరిపోతూ, తిండిపోతూ, నిద్రపోతూ, ఈ ముగ్గురు కలిసే ఉంటారు. ఎవరాలు? సోమరిపోతూ, నిద్రపోతూ, తిండిపోతూ. ఈ ముగ్గురు కూడా ఎప్పుడు ఒకరినొకరు విడిచి ఉండరు. ఎందుకు ఉండరట? ఎందుకు ఉండరు చెప్పండి? ఎవరి విషయంలో అయితే సోమరితనం ఉంటుందో వారి విషయంలో నిద్ర ఉంటుంది. ఎవరి విషయంలో అయితే నిద్ర ఉంటుందో వారి విషయంలో తిండి ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రభు చాలా విషయాలు మనకు నేర్పించాలని ఆశపడినప్పుడు ఇంకో చక్కని మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో మరో మాట ఉంది. 23వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. దేవునామానికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నాడు కత్తి పెట్టుకోమని? దేవుడేమి ఆహారం తినొద్దని చెప్పలేదే. దేవుడేమి మంచినీళ్ళు కానీ చక్కని తాగొద్దని ఎక్కడ చెప్పలేదే. ఎందుకు చెప్తున్నాడు? అదే పనిగా చూడండి, గట్టిగా ఎండ కాసింది అనుకోండి, అమ్మ బాబాయ్ ఎండ అంటాం. పొద్దున్నే వర్షం వచ్చింది అనుకోండి, వర్షం అంటాం. చల్లగా ఉందనుకోండి, చల్లగా ఉందంట. ఎలా కావాలి మనకి? ఎప్పుడు వెచ్చగా ఉండే నరకం కావాలా? అక్కడైతే ఇంకా చలి ఉండదు, వాన ఉండదు, ఏమి ఉండదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభుపేట ప్రియులారా, మీకు తెలియజేస్తున్నాను, ఎప్పుడైతే కేవలం ఆహారం కొరకే మన ప్రయత్నం అన్నప్పుడు మన జీవితాలు మరి ఆ దారిద్ర్యంలోకి వెళ్ళిపోతాయని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. ఆనాడు యాసావు జ్యేష్ఠత్వాన్ని దేనికోసం అమ్మేశాడు? కేవలము ఒక్క పూట తిండి కోసం. దేవుని నామానికి స్తోత్రం. దేన్ని పణంగా పెట్టాడండి? ఆనాడు ఇశ్రాయేలులో బహుశ్రేష్టమైనది ఏదైనా ఒకటి ఉందంటే అది జ్యేష్ఠత్వమే, మొదటిగా పుట్టడమే. దేవుని నామానికి స్తోత్రం. అందులోనే ఎవరికి పుట్టాడు? ఇస్సాకుకు పుట్టాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇస్సాకైనా పుట్టాడు. అటువంటి గొప్ప తండ్రిని కడుపును పుట్టి దేనికి అమ్మేశాడటండి? మన జీవితాంతం ఉండే ఆహారానికి అమ్మేశాడా? దేనికి అమ్మేశాడు? ఒక్క పూట ఆహారానికి జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసిన భ్రష్టుడు అని రాయబడింది హెబ్రీ పత్రికలో. ఇప్పుడు నీకు ఇచ్చిన జ్యేష్ఠత్వం ఏంటి? దేవుడు మనకిచ్చిన జ్యేష్ఠత్వం ఏంటి చెప్పండి? మనకిచ్చిన జ్యేష్ఠత్వ హక్కు ఏంటి? మొదటి ఆదివారము. ఈ మొదటి ఆదివారము దేవుడు గొప్పగా మనకి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. ఇక్కడ నిలబడడానికి, ఇక్కడ కూర్చోడానికి మనందరికీ మంచి పరిస్థితులు ఇచ్చాడు. ఇప్పుడు మనం అమ్మేస్తుంది ఏంటి? ఏసావుని ఏమంటున్నాడు? భ్రష్టుడు అంటున్నాడు. మరి మనం అమ్మేసిన దాన్ని బట్టి మనల్ని ఏమంటాడు?
మనం దేనికి అమ్మేస్తున్నాం? ఒక్క పూట ఆహారమే, పెద్ద తేడా ఏమీ లేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనం చెప్పుకున్నాం కదా, అవిశ్వాసి యొక్క మొదటి లక్షణం ఏంటంటే విశ్వాసం లేకపోతే రేపేమవునో, రాత్రికి ఏమవునో, ఎల్లుండి ఏమవునో, ఒక నెల తర్వాత ఏమవునో, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఏమైపోతానో, ఇలాంటి ఆలోచనలన్నీ కలిగి తన జ్యేష్ఠత్వాన్ని ఆ పూట అమ్మేసుకుంటున్నారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ భ్రష్టుడైన యాసావుకి ఏమండి మరి తెలిసి వచ్చిందో లేదో మనందరికీ తెలుసు, కానీ మనకు మాత్రం ఎప్పటికీ తెలిసి రావట్లేదు. తర్వాత బతిమాలాడు తండ్రిని, కాళ్ళు వేళ్ళు పట్టుకున్నాడు. అయ్యా ఒక్కటి కూడా నీ దగ్గర మిగలలేదని అడిగాడు. అడిగాడు లేదండి. ఏమన్నాడు? ఒక్కటి కూడా లేదు, అన్నీ మొత్తం ఇచ్చేసాను అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక్కటైనను మిగిలిన రోజున మనము ఎంత ఏడ్చినానో, ఎంత బ్రతిమాలినానో, ఎంతగా అడిగినానో మనకి ఏది కూడా రాదండి. దేవుని నామానికి స్తోత్రం. ఉన్నప్పుడే పట్టుకోవాలి, ఉన్నప్పుడే ఎత్తుకోవాలి, ఉన్నప్పుడే వాటిని ఏం చేసుకోవాలి? మనం ఏం చేసుకోవాలండి? భద్రం చేసుకోవాలి. అందుకంటాడు, సోమరి చీమల యుద్ధకి వెళ్ళము, అవి ఎప్పుడు సిద్ధపరచుకుంటే అంటే కోత కాలమునవి సిద్ధపరచుకొని తమకు వచ్చే గడ్డు కాలంలో వాటిని వినియోగించుకుంటాయని ప్రభువు మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకు తిండి మీద ఆసక్తి గట్టిగా బోర్ను వర్షం కురిసేస్తుందండి. ఇంకా టైం అయిపోతుంది, భోజనం 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, వర్షం వదులుతలేదు. ఏం చేస్తావు? తడిసిపోయినా సరే వెళ్ళి ఆ బిర్యానీ గుడి దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆ మాంసం గుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకట? దీనికి సమయం అయిపోతుంది. దేనికి? కడుపుకి సమయం అయిపోతుంది. అది ఎన్ని రోజులు బ్రతికిస్తుంది నిన్ను? ఒక పూట ఆహారం ఎన్ని గంటలు బ్రతికిస్తుంది తెలుసా ఎవరికైనా? కేవలము 6 గంటలు బ్రతికిస్తుంది. ఎన్ని గంటలు బ్రతికిస్తుంది? 6 గంటలు బ్రతికించి ఆహారం కోసం తడిసిపోయి, లేకపోతే ఎంత ఎండలో అన్నా వెళ్ళిపోయి, ఏదో ఒక విధంగా మనం ఏం చేస్తామంటే ఆ పూటకి 6 గంటల ఆహారం కొరకు మనము ప్రయాసపడతాం. మరి దేవుడిచ్చి నిత్య ఆహారం మనకు అవసరం లేదంట. ఆలోచన చేస్తే ఏమండి, మీరు గొప్ప వాక్యాలే వినక్కర్లేదండి, పెద్ద మర్మాలు తెలుసుకోవసరం లేదు. నీ జీవితంలో నీకేం లేదో తెలుసుకో అంతే. దేవుని నామానికి స్తోత్రం. ఏం తెలుసుకోవాలి? మన జీవితంలో మనకి ఏం లేదో తెలుసుకోండి. ఈ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవాలంతే. మనకు ఆలోచనలు ఉంటాయి. ఓ టీవీ కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, బీరువా కొనుక్కోవాలి, డబుల్ కాట్ మంచం కొనుక్కోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇలా ఆలోచనలు ఉంటాయి. దానికి ఏం చేస్తాం? ఇప్పుడు నుంచే కొద్దిగా దాస్తూ ఉంటాం. అవునండి? అవునా? మరి నిత్యరాజ్యం అనే అది ఒకటి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉంది. దాని గురించి ఇప్పుడు నిజంగా సైంటిఫిక్గా కానీ ఒక పరిశోధన కానీ వచ్చి చేస్తే 93% అబవ్ ప్రజలకు ఏంటంటే దీని గురించి ఎటువంటి చింత లేదు. దేని గురించి? పరలోకం గురించి కానీ, పరలోకంలో ఉండే ఆ యొక్క రాజ్యం గురించి కానీ, ప్రభువు గురించి కానీ ఎటువంటి చింత లేదు. ఎంతమందికి ఉన్నంత చింత ఉంటే ఒక 5ఊరికి, 6ఊరికి, 7ఊరికి ఉండొచ్చు 100 మందిలో. మిగతా వారికి అంతా దేని గురించి చింత? లోకం గురించి. లోకం గురించి చింతపడిన లోకంలోనే సంపాదించుకుంటున్నానంటే లోకంలో కూడా ఏం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. ఎలా వచ్చినట్ట? ఆయుధ కార్డు వచ్చినట్టు లేమి మన యొద్దకు వచ్చును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సోమరితనము మన ఏం చేసేస్తుందంటే, దేవునిలో సోమరితనం గురించి మాట్లాడుతున్నాను నేను. ఏం చేస్తుందంటే చూడండి, 19వ అధ్యాయం తీయండి, 15 వచ్చిన చదవండి స్పీడ్గా. సోమరితనము సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు ఉండును. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉంటుందట? సోమరి యొక్క బ్రతికి ఎలా ఉంటుంది? పస్తులు ఉంటాడు. దేవుడు ఎప్పుడు శ్రేష్టమైన మన్నాను డైరెక్ట్గా, అయ్యో దేవదూతలు తినే ఈ ఆహారము నా బిడ్డలు తినాలని దేవుడు డైరెక్ట్గా ఆ అరణ్యంలో ఆకులుగా తప్ప ఏమీ దొరకని ప్రాంతంలో డైరెక్ట్గా దేవుడు ఏమి ఇచ్చాడంటే, దేవుని పొరపాటు అది. దేవుని నామానికి స్తోత్రం. ఎవరి పొరపాటు?
దేవుని పొరపాటు ఏం చేశాడంటే డైరెక్ట్గా మన్నాను ఇచ్చాడు. దేవుని మనకి స్తోత్రం. ఇక్కడ ఈ పనికిమాల ఆహారం తినే ఈ ఇశ్రాయేలు ప్రజలకు దాని విలువ తెలియదు కదా. పంది ముక్కుకు బంగారు కమ్మి అన్నాడు అందుకే ప్రసంగి. అంటే విలువ తెలియని వాడికి దాని విలువ ఇస్తే ఆ విలువ ఎప్పటికీ కూడా తెలియదు. దేవుని నామానికి స్తోత్రం. అలాగేమైందంటే ఆ శ్రేష్టమైన మన్నాను, అన్నం ఆకలి అనగానే డైరెక్ట్గా తెచ్చి మన్నాను ఇచ్చేసాడు. మన్నాను ఇచ్చేస్తే ఒక పూట తిన్నారండి అంతే. రెండో పూట నుంచి ఇది మాకొద్దు, మేము ఇక్కడ మాకేం కావాలి, పూరుడి పెట్టలో మాంసము, లేకపోతే ఆ ఐగుప్తు రాజ్యంలో ఏం తినేవారంటే ఆ గంజిని ఆ మెతుకులు తప్ప ఏముండేవి కదా వాళ్ళకి. అయినా సరే మరి దేవుడు రమ్మన్నప్పుడు శ్రేష్టమని ఇచ్చినా సరే అవేమీ కూడా మనకి వారి కంటికి కనబడలేదు. అలాగే ఈ దినాల్లో మనకు వస్తుంది. కాబట్టి ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి ఆ 20:13 చూడండి, పక్కన ఉంది. ఈ రెండును యెహోవా కలగజేసినవే, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము, నీవు మేలుకుని ఉండిన యెడల ఆహారం తిని తృప్తి పొందుదవు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. లేమి కన్నా భయపడాలి. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి భయపడకపోతే భయపడపోయాం. దేనికి భయపడాలి? ఇప్పుడు మన దగ్గర ఉన్న లేమికి భయపడాలి. మన చేతుల్లో 10 రూపాయలు ఉండట్లేదు, ఏదైనా అవసరం వస్తే అడుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి దానికి భయపడాలని దేవుని వాక్యం తెలియజేస్తుందండి? లేమికి భయపడండి. మన పరిస్థితిని బట్టి మనం భయపడాలి. భయపడినప్పుడు ఏమవుతుందో చెప్పండి. లేమికి భయపడేవాడు ఏమని రాయబడింది అక్కడ? చదివారు కదా ఇప్పుడు. నువ్వు మేలుకు నిండిన ఆహారం తిని తృప్తి పొందుదువు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నలుగురు మనుషులని, అంటే దానియేలు గ్రంథంలో రాయబడుతుంది, ఇశ్రాయేలు రాజవంశంలో శ్రేష్టమైన వారిని కొంతమంది బాలుని తీసుకొచ్చారు. చూడండి, వచ్చినప్పుడు వారు శ్రేష్టమైన వారే. రాజవంశంలో శ్రేష్టమైన వారిని అంటే కన్నొంకర, కాలొంకర, ముక్కొంకర, చెయ్యొంకర వీలు కాదు. అంటే అవయములన్నీ శ్రేష్టంగా ఉన్నవారిని ఎన్నుకున్నారు. అక్కడ ఎవరు ఎన్నుకున్నారంటే దానియేలు గ్రంథం. దీన్ని మీకు అర్థమవుతుంది క్లియర్గా. దానియేలు గ్రంథంలో ఈ మాట రాయబడుతుంది. మాట చాలా ప్రాముఖ్యం కనుక ఈ సమయంలో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. 1వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం నుంచి. రాజు అస్పెనజు అన్న తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రవీణతను, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలును రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించే ఆహారం నుండి, తాను పానం చేయు ద్రాక్షరసం నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఎంతమందిని పిలిచాడు? అక్కడ నెంబర్ రాయలేదు. ఎంతమందిని పిలిచాడట? కొంతమంది బాలుడిని తీసుకొచ్చాడు. వారిలో ఎలాంటి వారు ఉన్నారంట? సౌందర్యము కలిగినవారు, ప్రవీణత కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, తత్వజ్ఞానము కలిగిన వారు కొంతమందిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు మరి నిజంగా అంటే చూడండి, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, సంఘంలో చాలామంది ఉంటారు. ఆ చాలా మందిలో దేవుడి లేఖనాన్ని బట్టి జాతిగా ఆలోచించాలి. జ్ఞానవంతులు ఉన్నారు, సౌందర్యం గలవారు ఉన్నారు, సకల విద్యలు తెలిసిన వారు ఉన్నారు. అంటే ఏంటి? లోకపరమైనవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆ రాజు లోకపరమైన వాడు కాబట్టి ఆ రాజు ఎన్నుకున్న విధానం అలాగే ఉంది. ఎన్నుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడ రాయబడుతుంది, 3 సంవత్సరములు రాజు తినే ఆహారము, రాజు తాగే ద్రాక్ష రసంలోంచి వారికి ఇచ్చి తన యొద్ద నిలబెట్టమని చెప్పినప్పుడు ఆ యూదుల నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అని వారు వీరిలో ఉండరి. ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నారు. ఆ దానియేలుకు ఆ రాజు పెట్టిన పేరు బెల్షాజరు. దేవుని నామానికి స్తోత్రం. ఏంటట? బెల్షాజరు.
మరి వారిలో నుంచి అనన్యకు షడ్రకనియు, మిషాయేలుకు మేషకనియు, అజర్యకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టబడెను. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఉన్న వాళ్ళందరిలో నలుగురికి పేర్లు పెట్టారు. అందరూ తత్వజ్ఞానం తెలిసిన వారే, అందరూ కూడా సౌందర్యవంతులే, అందరూ కూడా అధికమైన జ్ఞానం తెలిసిన వారే, ఎవరికి కాళ్ళు చేతి మూతి వంకర లేదు. కానీ నలుగురికి మాత్రము ఆ రాజు మంచి పేర్లు పెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకని ఆలోచన చేస్తే ఆ మిగతా బాలురందరికీ వీళ్ళకి తేడా ఏంటంటే అక్కడ ఒక తిండిని ప్రవేశపెట్టారు. దేవుని నామానికి స్తోత్రం. ఏం ప్రవేశపెట్టారు? తిండి. ఏ తిండి అంటే రాజు తినే తిండి. రాజు తాగే ద్రాక్ష రసాన్ని ఎవరికి ఇమ్మన్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇమ్మన్నారు. రాజు ఏ తిండి తింటాడండి? రాజు సామాన్యమైన తిండి తింటాడా? వైభోగమైన తిండి తింటాడు. మామూలు ద్రాక్షరసం తాగుతాడా? మత్తిచ్చే గొప్ప ద్రాక్షరసం తాగుతాడు. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ దేనికి అలవాటు పడ్డారంట? ఈ మాట మీరు ఎక్కడ ఏ సేవకుడి దగ్గర కూడా ఉండరు. ఈ ఈ మాటలో ఉన్న తత్వం చూడండి. ఏం చెప్తున్నాడు? తిండి ప్రవేశపెట్టాడు అక్కడ. అందరికీ పెట్టినట్టుగా మామూలుగా ఏదో మూలని వీళ్ళు ఎలా వచ్చారంటే బందీలుగా వచ్చారు. యాక్చువల్గా ఆ దేశాన్ని ఆ రాజు ఏం చేశాడట? ఎవరు? నెబుకద్నెజర్ అనే రాజు ఆ దేశాన్ని ముట్టడి వేసి అక్కడ ఉన్న వారందరిని పట్టుకొని అందులో ఈ శ్రేష్టమైన వారిని వీళ్ళు మనకి ఎందుకైనా పనికొస్తారని తీసుకొచ్చి బందీలుగా తీసుకొచ్చి వాళ్ళకి ఏం అలవాటు చేశాడట? చూడండి, ఇప్పుడు అర్థమైపోద్ది. ఏం అలవాటు చేశాడు? రాజు తినే ఆహారం అలవాటు చేశాడు. రాజు తాగే ద్రాక్షరసాన్ని అలవాటు చేశాడు. ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే బందీలుగా పట్టుకొచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎలా వచ్చామంటే దేవుని మందిలోనికి బందీలుగానే. అంటే ఎలాగా? ఏదో బంధకం చేత కొట్టబడి, ఏదో బంధకం చేత పీడింపబడి, ఏదో శోధనలో ఉండి ఈయన రక్షిస్తాడని, ఈయన పెడతాడని అంతా వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఆయన ఏం చేశాడు? ఇప్పుడు బందీలుగా ఉన్న వారిని తీసుకొచ్చి ఏం చేశాడు? రాజు భోజనముని ద్రాక్షారసం అలవాటు చేస్తే దానికి అలవాటు పడిపోయారు. దేవుని నామానికి స్తోత్రం. అలవాటు పడిపోయి ఏం చెప్తున్నారంటే సరే ఆ రాజు భోజనమే తింటాం, ఆ ద్రాక్షారసమే తింటాం, తీసుకొచ్చిన వాడు అనవసరం, మిగిలిన వాళ్ళు అనవసరం అంటే అక్కడ నలుగురు మిగిలారు. ఆ నలుగురు ఏమని చెప్తున్నారో చూడండి, మీకు అర్థమవుతుంది. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవుని ఫ్రీ ఆఫర్ వచ్చింది, రూపాయి కూడా ఖర్చు లేదు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ రాజు భోజనం, రాజు ద్రాక్షరసం తాగండి అంటే అది తాగితే తాను ఏం చేసుకుంటాడట? అపవిత్రం చేసుకుంటాడు. అసలు దేవుని యొక్క ద్రాక్షారసము రొట్టె ఇవ్వబడుతుందంటే బుద్ధి లేని, జ్ఞానం లేని మనుషులకు కూడా మరి అర్థం అవ్వట్లేదంటే ఏం చేయాలి చెప్పండి? ఇది ఎంత శ్రేష్టమైనది, ఎంత ఘనమైనది. ఇది ఏ భోజనం? ఇది ఏ భోజనం అండి? ప్రభు భోజనం. కానీ నువ్వు ఏ భోజనం తినడానికి వెళ్తున్నావు? ఏ ద్రాక్షరసం తాగడానికి వెళ్తున్నావు? ఏ ద్రాక్షరసాన్ని దేవుడిని ఎదుటించాడు? ఏ భోజనాన్ని దేవుడిని ఎదుటించాడు? ఇప్పుడు నువ్వు లోకంలో తాగే భోజనం, లోకంలో తినే ఆ గొప్ప ఆహారము నీకేం చేస్తుంది? నీ శరీరంలో 3 గంటల్లో జీర్ణం అయిపోయి ఇంకొక 3 గంటల్లో అది ఏం చేస్తుంది? బయటకు వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పూట తిండి లేకపోతే ఏ మనిషి చచ్చిపోడు. ఎన్ని రోజులు బతుకుతాడు మనిషి తిండి లేకుండా? 41 దినాలు బతుకుతాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏ తిండి తినడానికి నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు? ఏ తిండిని తినడానికి నువ్వు నీ శరీరాన్ని సిద్ధపరచుకుంటున్నావు? ఏ తిండి మీద నీకు ఆసక్తి? లోకపరమైన తిండి నిన్ను ఎంతవరకు బతికిస్తుంది? అది జీర్ణం అవ్వకుండా నీ కడుపులోనే ఉండిపోతుందా? అది జీర్ణమయ్యేది బయటికి వెళ్ళిపోతుందా? ఆలోచన చేయండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక సేవకుడి యొక్క ఆవేదన కాదు మీరు వినవలసింది. ఇది ఎవరి యొక్క ఆవేదన? ఇది దేవుని యొక్క ఆవేదన. ఎందుకు చెప్పండి? దేవుడు ఏం సిద్ధపరిచాడు? ఈ దినం ఏం సిద్ధపరిచాడు నీకు? ఎలాంటి ద్రాక్షారసము,
ఎలాంటి రొట్టె? ఇది లోకమంతా ఎతికితే దొరుకుతుందా? మిగతా రోజుల్లో దొరుకుతుందండి? ఎంత వెల ఇస్తే నీకు ఇస్తారా? ఎవడో పనికిమాలోడు ఒకటి ఇస్తాడు, ఆడికి జ్ఞానం లేనాడు, కానీ మిగతా వాడు ఎవరు కదా. అంటే అర్థం ఏంటి ఇప్పుడు? ఇలాంటి శ్రేష్టమైన దాన్ని వదులుకొని నువ్వు ఏమి తినాలని బయలుదేరుతున్నావు అంటే, లోకంలో గొప్పదైన ఆహారము, లోకంలో గొప్పదైన ద్రాక్షారసం. అందుకే మిగతా వాళ్ళందరూ చాలా మందిని తీసుకొచ్చాడు, కానీ అక్కడ బాలుడిని చాలా మంది ఏం చేయరంటే ఆ రాజుతో పాటు పోయారంతే. కానీ నలుగురు మిగిలారు. ఆ నలుగురిలో దానియేలు చెప్తూ ఉన్నాడు, నేను ఆ ద్రాక్షారసము తాగను, ఆ నువ్వు పెట్టే ఆహారము తిన్ను, ఎందుకంటే నన్ను నేను అపవిత్రపరచుకోవాలి. కాబట్టి ఒక పని చేయని, లేకపోతే మీరు చెప్తున్నట్లుగా మా నలుగురికి ఏ ఆహారం ఇవ్వాలి? శాకాహారం ఇవ్వండి. మీ దగ్గర ఏదైతే అత్యల్పం ఉంటుందో ఆ ఆహారం ఇవ్వండి. కింద వచనాల్లో రాయబడి ఉంటుంది, చదవండి అన్నమాట. నపుంసకుల అధిపతిని 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. 10వ వచనం. మీకు అన్నపానములు నియమించిన రాజుగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖము కృషించినట్లు ఆయనకి కనబడనేలా, అట్లయితే మీరు ఈ రాజు చేత నాకు ప్రాణాయామము కలగ చేతురు అంటున్నాడు నపుంసకుల అధిపతి. అంటే ఏమంటున్నాడు? మీ ఈడి పిల్లలందరూ మంచి మాంసం తిని మంచి ద్రాక్షరసం తాగితే వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయంట? ఓ సూపర్గా వెలిగిపోతాయి. మీ ముఖాలు చూస్తే ఏమైపోతాయి? మీ ముఖాలు లజ్జించుకుపోతాయి, మీ ముఖాలు కృషించిపోతాయి. అప్పుడు మీకు నేను పెట్టలేదని చెప్పి రాజు నన్ను చంపేస్తాడంటే అప్పుడు దానియేలు అంటున్నాడు, చూడండి, భోజనమునకు శాఖా ధాన్యాదులను, పానమునకు నీళ్లను మాత్రమే నీ దాసుల మగ మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములకు చూచి నీకు తోచినట్లుగా నీ దాసులను మా ఎడలో జరిగింపము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించను. దేవుని మనకి స్తోత్రం. ఏ ఆహారానికి ఛాలెంజ్ చెప్తున్నాడు? నేను ఒక్క పూట తిన్న ఈ మొదటి ఆదివారపు యొక్క ఆహారము వారు హోటల్లోనో లేకపోతే ఎక్కడెక్కడ వారు ఇష్టం వచ్చిన తిన్న ఆహారంతో ఏమాత్రము కూడా సరితూగదు. కావాలంటే నాకు శాఖాపరమైన ధాన్యదాదులను నాకు ఇవ్వండి, ఓన్లీ మంచినీళ్ళు మాత్రం ఇవ్వండి. 10 రోజుల తర్వాత మా మొక్కలు చూడండి, వాళ్ళ మొక్కలు చూడండి. ఒకవేళ మీకు ఏదైనా జరిగితే, మీకు ఏదైనా అనిపిస్తే మమ్మల్ని మీ చేతునికి నచ్చినట్లుగా చెప్తున్నామని చెప్పినప్పుడు ఆ కింద చదవండి. 10 దినములైన తర్వాత వారి ముఖముల కంటే, రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకే ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖా ధాన్యాదులు ఇచ్చెను. దేవనామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏం తీసుకున్నారట వాళ్ళు? లోకములో ఘనమైనదండి. మాంసం తింటే ఒక పూట మాంసం తినకపోతే చచ్చిపోతావా? చచ్చిపోవు. మందిరం అయిన తర్వాత వెళ్ళి తినచ్చు కదా. ఆహారము తిండిపోతుతనము, సోమరిపోతుతనము, నిద్రపోతుతనంతో దేవుని మర్చిపోతే ఏమైపోతారట? ఎవరి ముఖాలు ప్రకాశిస్తున్నాయి ఇప్పుడు? శాకాహారము అంటే శాకాహారం అని కాదు, ఎవరైతే తను అపవిత్రపరచుకోకూడదని దేవుని ఎదుట పవిత్రపరచుకుంటాడో, ఏమన్నా నెలలో మొదటి ఆదివారం నుంచి చివరి వరకు ప్రతి మనిషి జీవితంలో అనేక తప్పులు, అవునా కదా? అది సేవకుడని విశ్వాసులని ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి అనేకమైన తప్పులు ఉంటాయి, అవునండి. నోటి మాట ద్వారానో లేకపోతే ఎలాగో ఇంకోలాగా ఆలోచన ద్వారానో ఏదో ఒకలాగా తప్పులే. ఈ తప్పులు నువ్వు ఎలా పవిత్రపరచుకుంటావు? ఎలా పవిత్రపరచుకుంటామని మనకు అవకాశం ఏదైనా ఉందంటే ఆ మొదటి దినపు యొక్క ఆ రొట్టె ద్రాక్ష రసము తిని ఆయన శరీరమును భుజించి మనం ఏం చేయాలట? మనము పవిత్రపరచుకోవాలి. అయోగ్యుల నుంచి మనం యోగ్యులుగా మార్చుకోవాలి. మళ్ళీ ఈ నెలంతా కాపుదల భద్రత క్షేమం రావాలి. దేవుని మనకి స్తోత్రం. ఇప్పుడు మరి ఏం చేయాలి? అలాంటప్పుడు ఆలోచన కలిగి ఉండాలి. ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే చూడండి, ఆ 17వ వచనం చూడండి. ఈ నలుగురు బాలురు సంగతి ఏమనగా
దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణ్యతను, వివేచనను అనుగ్రహించను. గట్టిగా చెప్పలు కొట్టండి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మాంసాహారం తిన్నవాడు మాంసంతో పోయాడు, రాజు ద్రాక్షరసం తాగినాడు రాజు ద్రాక్షరసంతో పోయాడు అంతే. కానీ వీరికి దేవుడు ఏమి ఇచ్చాడట? ఏమిచ్చాడండి? చదవండి, మళ్ళీ మీకు అర్థమవుతుంది. వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనను అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భ్రామములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. దేవుని మనకి స్తోత్రం. అంటే దేవుని యొక్క ఆహారమును, మొదటి ప్రభురాత్రి భోజనం భుజించిన వారికి దేవుడు ఇచ్చేది ఏంటట? చక్కని జ్ఞానము. నువ్వు చదువుకుంటున్న చదువులో దేవుడు మంచి ప్రావీణ్యత ఇస్తాడు. నువ్వు నేర్చుకుంటున్న విద్యలో, లేకపోతే నువ్వు కష్టపడుతున్న విధానంలో, ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క శక్తి ఉంటుంది. దేవుడు నలుగురికి ఇచ్చాడట. చాలామంది వచ్చారు అక్కడి నుంచి. అందుకే చెప్తున్నా, సంఘంలో చాలా తెలివైన వారు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, బుద్ధి ఉండదు కానీ అన్నీ ఉంటాయి. ఏమంటే ఎప్పుడైతే ఇలాగున్నారో అప్పుడు ఏమవుతుందంటే వారి జీవితంలో వారు ఏమి కోల్పోతారు? ఈ ప్రభురాత్రి భోజనం తీసుకునే వారు ఏమి పొందుకుంటారంటే సకల విధమైన శక్తిని, సకల విధమైన జ్ఞానమును, ఏమండి సకల విధమైన శాస్త్ర ప్రావీణ్యతను పొందుకొని వారి జీవితాల్లో గొప్ప స్థితిలోకి వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలట? సోమరులు కాక, నిద్రపోతులు కాక, తిండ్రిపోతులు కాక, 12 గంటలు లేచి 2 గంటలు లేస్తే ఇంక దేవుని మందిరాన్ని మీద ఏం ఆసక్తి ఉంటుంది? ఏమా అసలు ఒక మనిషి ఎన్ని గంటలు లేవాలి, ఎన్ని గంటలు తన పనులు చూసుకోవాలి, ఎన్ని గంటలకు దేవుని మందిరాన్ని సిద్ధపడాలి? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే నీటిలో పడి కొట్టుకుంటున్నారు. చెయ్యి పైకి ఇచ్చేటప్పుడు ఈ చెయ్యి కూడా హార్డ్గా ఉండకూడదు. దేవుని మనకి స్తోత్రం. ఈ చెయ్యి కూడా ఎలా ఉండాలంట? మెత్తగా ఉండాలి. నా బాధ అర్థమైంది మీకు? వీళ్ళందరూ నీటిలో పడి కొట్టుకుంటున్నారు, గిలగిల కొట్టుకుంటున్నారు తేలలేక. ఆ అందించే చెయ్యి ఎలా ఉందంట? కొద్దిగా గట్టిగా ఉందన్నమాట. గట్టిగా ఉండడం అంటే ఏంటి? మళ్ళీ ఎగదీసే చెయ్యి గట్టిగా ఉండకపోతే ఏమవుతుంది? మెత్తగా ఉంటే లేస్తుందా? లేపగలరా? ఆ గట్టిగా కూడా ఉండకూడదు. అంటే ఏంటి? ఏం అనకూడదు, ఏం చెప్పకూడదు, ఏం చేయకూడదు. నిత్యం మేము ఇలా దరిద్రం అనిపిస్తాం, నిత్యం మేము ఇలాగే ఉంటాం, నిత్యం మేము ఈ బతుకుతాం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనకి అటువంటి జ్ఞానం లేదో, అటువంటి ఆలోచన లేదో, దేవుడు మనందున ఏమాత్రం ఉండడు. ఒకసారి చూడండి, ఒక లేఖన భాగం సామెతల గ్రంథం 23:27 చదవండి. 23:21. తాగుబోతులు, తిండిపోతులు ఏమవుతారంట? దరిద్రులు అగుదురు. ఏ గుడ్డలు ధరించుకోవడానికి? వస్త్రహీనుని చేసేస్తుంది సోమరపోతనం. దేవుని యందు సోమరపోతనం ఏం చేస్తుందంట? వస్త్రహీనుని చేసేస్తుంది. ఏదో మిమ్మల్ని భయపడడానికి నేను మాటలు చెప్పట్లేదు. మీరు తెలుసుకుంటారని, మీరు జ్ఞానం కలిగి నడుచుకుంటారని మాత్రమే చెప్తున్నాం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఓ పక్క చిన్న గొయ్యి ఉంది, ఆ పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు. బాబు దీని ఎద్దుకు వెళ్ళొద్దురా అంటే వాళ్ళమే కోపంతో చెప్తున్నట్టు ఆ మాట. దేనికోసం చెప్తున్నట్టు? అందులో పడిపోతే జరిగే ప్రమాదం ఏంటో తెలిసిన వాడు గనక బాబు దాంట్లోకి వెళ్ళొద్దురా, వినట్లేదు, దగ్గరికి వచ్చేస్తారు. రే వెళ్ళకరా అంటాం, ఇంకా వినట్లేదు. అప్పుడు ఏం చేస్తాం? చెయ్యట్టుకు లాగేస్తాం. బయటకు వెళ్ళండి. ఇంకా వినట్లేదు, ఏం చేస్తాం? చెప్తుంటాను, ఓ దెబ్బేస్తాం. చెప్పచ్చు కదా, ఇంతలా అరవాలా, ఇంతలాగా కొట్టాలా, ఇంతలా చేయాలంటే అసలు వినందే ఏంటట? వినందే. ఇంటే అంత కొడతాం ఎందుకు? తల్లి ఒకసారి ఎలా రమ్మని వస్తే వచ్చిన వెంటనే కొట్టేస్తుందా? ఎందుకు కొడుతుంది? మీరు తల్లులు కాబట్టి, మీరు తండ్రులు కాబట్టి మీకు ఆ విషయాలు బాగా జ్ఞానం. ఎందుకు కొడుతుంది చెప్పండి? లోబడకపోతేనే కదా కొట్టేది.
పిలిచిన మాటకు లోబడి విధేయత చూపిస్తే ఎవరు కొట్టరు కదా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కొడుతున్నారంటే అర్థం ఏంటంటే మనము విధేయత కలిగి లేము, మనం ఆ జ్ఞానం కలిగి లేమని ఆలోచన తెచ్చుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ఆ ప్రమాదం ఏంటో మనకు తెలియదు. తెలిసిన వారు చెప్తున్నప్పుడు ఏం చేయాలట? అది వినాలి. వింటే ప్రమాదం తప్పించుకుంటే, వినకపోతే ఇంకెవడు ఏం చేయలేడు. అవునా అండి? తల్లిదండ్రుల మాటను ఎదిరించి ఆడపిల్లలు కాంచి మగపిల్లలు కాంచి బయటకు పోతున్నారు. వారు నచ్చిన వివాహాలు లేదా నచ్చినట్లుగా తిరుగుతున్నారు. చెప్పి 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 కొట్టి చెప్పి 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 లాస్ట్కి ఇంక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ చేతుల్లో ఏమీ లేనప్పుడు వదిలేస్తున్నారు అంట. దేవుని మనకి స్తోత్రం. నాశనం అయిపోయేది వాళ్ళే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేవుని మనకి స్తోత్రం. సామెతల గ్రంథం 15 అధ్యాయం 19 వచ్చిన చదవండి. 15 అధ్యాయం 19 వచ్చిన. సోమరి మార్గము ఏ మార్గం అంటే వాళ్ళది? ముళ్ళ కంచె. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి కంచె? ఇప్పుడు వెళ్తున్న మార్గం ఏంటట? ముళ్ళ కంచెలో పడిపోతున్నావు. ఆ ముళ్ళ కంచెలో పడిపోయిన తర్వాత ఎంత చిక్కులాడినా ఆ ముళ్ళ కంచెలోంచి బయటికి రాలేవు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నేను నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఎక్కువగా ఈ ఫారెస్ట్ సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తూ ఉంటాను. నాకు ఎందుకో అలాగే ఇష్టం అది. అంటే ఆ పులిని, చిరుతపులిని, జింకను వేటాడడం, లేకపోతే రకరకాలన్నీ చూస్తూ ఉంటాను. అంటే ఎందుకు చూస్తానని ఆలోచన నాకు ఎందుకు చూస్తుంటానంటే, బలహీనుల్ని బలవంతుడు ఎలా డీల్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, వాటికి దేవుడు జీవం ఇచ్చాడు, వాటిని మరలా ఎలాగ అప్పచెప్తున్నాడు, అవి ఎలాగా బాధను అనిపిస్తున్నాయని ఎక్కువ చూస్తూ ఉంటాను. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. ఒక జింక్ వెళ్ళి, దానికి ఇలా రకరకాల కొమ్ములు ఉంటాయి కదా, అది వెళ్ళి అక్కడ ఏదో గడ్డి వేస్తేనే ఏదో పొరపాటుని కావాలని కాదు, ఆ గడ్డి అటుపక్క ఉంది, ఇది ఇటుపక్క ఉంది, ఆ ముళ్ళ కంచెలోకి ఏదో విధంగా తినేద్దామని అది వెళ్ళి ఆ బుర్ర పెట్టి అందులోంచి రాదు. ఇంకా ఈ లోపల వేట కుక్కలు, ఓ 10 కుక్కలు 20 కుక్కలు ఏంటట, అడవి కుక్కలు అవి వచ్చి ఏం చేస్తాయంటే దాని బుర్ర అలా ఉంటుంది, ఈ లోపల బయట నుంచి దాన్ని చీల్చేస్తుంటాయి. ఏమి పారిపోవడానికి కానీ తప్పించుకోవడానికి కానీ దేనికి అవకాశం లేదు. ఎందుకంటే అది ఎందులో పెట్టింది బుర్ర? ముళ్ళ కంచెలో పెట్టింది. ముళ్ళ కంచె తలని చుట్టుకుపోయింది. ఏమండి? ఆ బుర్ర తప్ప మొత్తం శరీరాన్ని అలా బ్రతికుండగానే తినేస్తున్నారు. ఏమన్నా మనకి స్తోత్రం. అంటే ఏం అర్థం అవ్వాలి ఇప్పుడు? ముళ్ళ కంచెలో పెడితే మన శరీరం అలా. ఇప్పుడు సోమరు వెళ్ళే మార్గం ఏంటట? ముళ్ళ కంచె అని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చివరి దినాల్లో ప్రభు అంటాడు, ఓ సోమరైన చెడ్డ దాసుడా. మా మత్తయి సువార్తలో ఉంటుంది. ఎలాంటి చెడ్డ దాసుడు? దాసుడే. దాసుడు అంటే అర్థం ఏంటి? లొంగినవాడే, లోబడినవాడే. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు మనకెవరు? దాసులు. ఇప్పుడు దేవుడి ఇంట్లో ఉన్న మనం అందరం ఎవరు? దాసులు. కానీ ఇందులో మంచి దాసుడు, చెడ్డ దాసుడు అని కూడా ఉంది. దేవుని మనకి స్తోత్రం. చూడండి, ఆ వచనం చూడండి, 25 అధ్యాయం 26 వచ్చిన మత్తయి సువార్త 25, 26. వాణ్ణి చూసి, సోమరమైన చెడ్డదాసుడా. ఎలాంటి వాడట? నేను విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చోవాడనని నీవు ఎరుగుదువా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఓ సోమరైన చెడ్డదాసుడా. ఏమంటున్నాడు? సోమరైన చెడ్డదాసుడా. నేను ఎలా కనబడుతున్నాను? విత్తని చోట పోయేవాడిలా కనబడుతున్నానా? లేకపోతే చల్లని చోట పంట కూర్చోవాళ్ళ కనబడుతున్నానా? దేవుని మనకి స్తోత్రం. నా సొమ్మును నువ్వు సావుకారుల యొద్ద ఉంచినాను, అదేమవుతుందంట? ఎంతో కొంత వడ్డీ వచ్చింది కదా. దేవుని మనకి స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చిన సొమ్ము ఏంటి? అందరూ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఎవ్వరికి బుర్ర పని చేయలేదండి. ఎందుకంట? ప్రభు దేనికోసం చెప్తున్నాడు? ఈ భోజనం కోసమని, లేకపోతే డబ్బులు సంపాదించుకోమని, దీనికోసం చెప్పాడు ఉపమానాలన్నీ కూడానే. ఆయన పరలోక రాజ్యం కోసం చెప్తున్నాడు ప్రతి మాట కూడా.
అక్కడ ఉన్న యూదులకి ఎవరికీ బురకెక్కలేదు. ఆనాటి యూదులకైనా బురకెక్కింది, ఈనాటి యూదులకు కూడా బురకెక్కలేదు. దేవుని నామానికి స్తోత్రం. ఏం చేస్తున్నారు? ఆయన మర్మాలు గ్రహించలేకపోతున్నారు. ఏమండి? కనీసము నీకున్న భక్తిని ఎక్కడో చోట ప్రదర్శిస్తే, ఎక్కడో చోట ఉంచితే అది ఏం తెచ్చినట? వడ్డీ తెస్తుంది కదా, లాభం తెచ్చింది కదా. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడికి పెట్టావు? గోతులోకి పెట్టావు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు భక్తిపరుడు అని పేరు పెట్టుకొని భక్తిపరుడు అని వ్యాసదారిలా జీవిస్తూ, ఏమండి, ఆ తెలుసుకున్న మర్మాన్ని ఇప్పుడు ఎక్కడ పెట్టాడు? ఆదివారం దేవుడి మందినికి వెళ్ళకూడదు, వెళ్ళాలి అని మర్మం ఎవరికి తెలియదంట? తెలియనోడు ఎవడన్నాడా? దేవుని మందిరానికి వచ్చినాడు ఆదివారం మందిరానికి వెళ్ళకూడదు, వెళ్ళాలని తెలియనోడు ఎవడన్నాడు చెప్పండి? ఒకడున్నాడా? అందరికీ తెలుసు. ఇప్పుడు ఎక్కడికి పెట్టాడు? గోతులు కప్పెట్టాడు. గోతులు కప్పెడితే ప్రభు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు ప్రభు? నువ్వు సోమరైన చెడ్డ దాసుడా, నువ్వు దాసుడని పేరు పెట్టుకున్నావు కానీ నువ్వు సోమరివిని, చెడ్డవాడివిని నువ్వు. కాబట్టి నీ బ్రతికి ఎలా ఉందంటే ఇప్పుడు అనవసరంగా దాన్ని గోతులు దాచిపెట్టావు. నీకెవడో అనవసరం. ఆ భక్తి అసలు నువ్వు నన్ను తెలుసుకోవడం అనవసరం. నీ జీవితం అనవసరం అని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఏమనవసరం అంట? ఏమనవసరం అంటున్నాడు? అసలు నీ బ్రతుకు అనవసరం. దాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చుంటే ఏమొచ్చినంట? లాభం వచ్చింది కదా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటట? ఈ ఆదివారము లేకపోతే ఈ శుక్రవారం లేకపోతే ఈ యొక్క దేవుని విధానాల్లో భక్తి తెలియని వారి కోసం ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను నేను రక్షించక వేరే వాళ్ళని ఎవరైనా రక్షించుంటే వాడైనా ఏమైనా రక్షింపబడును కదా, వాడైనా కొద్దిగా తెలుసుకొను కదా. ఈ లోకంలో సంపాదించుకొని ఎంత సంపాదించుకున్న మనశ్శాంతి ఉండదో, డబ్బు పెరిగే కొలది ఏముండదంట? మనశ్శాంతి ఉండదు. డబ్బు పెరిగే కొలది ఏముండదు? నిద్ర ఉండదు. డబ్బు పెరిగే కొలది ఏముండదు? జబ్బు. ఇవన్నీ రకరకాలన్నీ మనం పెంచుకోవడం తప్ప ఏమీ లేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి, చిన్నతనం నుంచి లేములోంచి కలిమి దాకా నేను అన్నీ చూసినా, నాకు తెలుసు బాగా. ఎప్పుడైతే అలాగ ఉంటామో దేవుని ఎదుట ఏమని చెప్పించుకోవాలి? సోమరైన చెడ్డ దాసుడు అని పిలిపించుకోవాలి. కాబట్టి ప్రోఫెట్ మీకు తెలియజేస్తున్నాను, ఇది ఎట్టి మాత్రము మన జీవితాలకు మంచిది కాదు. ఎందుకట? నేను గద్దించాను కాబట్టి సరిపోయింది. ఇదే ప్రభు గద్దిస్తే ఏమవుతాం? సోమరైన చెడ్డ దాసుడు అని ప్రభు అన్నాడు అనుకోండి, ఆ గద్దింపు ప్రభుతో మనము అనిపించుకోకూడదు. కాబట్టి గద్దింపుకు లోబడివాడు ఏమవుతాడంటండి? ఐశ్వర్యవంతుడగును. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే గద్దింపుకు లోబడతారో, ఎవరైతే మాటకు విధేయత చూపిస్తారో వారు తమ జీవితంలో అనేకం పొందుకుంటారని ప్రభువు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభువులకు సిద్ధపడదాం. మన మధ్య ఉన్న ఆ తల్లి మనమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రభువులు స్వీకరిద్దాం. మైక్ ఇవ్వండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో గతించిన పునరుద్ధానం నుండి పునరుద్ధానం మమ్మల్ని ఎంతగానో కాచి దాచి సజీవుల గుంపులు ఉంచావు నీకు వందనాలు, స్తోత్రాలు. గతించిన నెల నుంచి కూడా మీరు కాచారు, మరొక నెల మాకు ఇచ్చారు ప్రభా. నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభా. నా తండ్రి, ఇంతవరకు పాడిన పాటల్లో ఉన్నారు నాయన, చేసిన ప్రార్థనలు ఉన్నారు తండ్రి, చెప్పిన వాక్యంలో కూడా మీరు ఉన్నారు ప్రభా. దైవజనులు మరుగుపరిచి ఎంతో మంచి మాటలు మా కోసం చెప్పి ఉన్నారు ప్రభా. నాయన, నా తండ్రి, విని విడిచిపెట్ట